बिग बॉस आपको कई बार वार्न किया जा रहा है। वीकेंड पर अपनी हर हरकत का బిగ్ బాస్ షో అంటే తెలియని వారు ఉండరు. మొత్తం ఇండియాలో మెగా రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ కార్యక్రమం హిందీ సహా దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవడానికి సిద్ధమైంది. హిందీలో తొలుత ఈ కార్యక్రమం ప్రసారం అవుతుండగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ హోస్ట్గా ప్రసారమవుతున్న హిందీ బిగ్ బాస్కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆ షోలో కంటెస్టెంట్స్గా పాలు పంచుకోవడానికి పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో ఈ షోలో పాల్గొన్న వారు కెరీర్ పరంగా బిజీ కావడం దీనికి కారణం. అయితే ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ దొంగతనం ఆరోపణలపై అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే గాయకుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ను శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మాంటెనెగ్రో నుంచి దుబాయ్లో దిగిన కాసేపటికే శనివారం తెల్లవారుజామున 5 గంటలకు అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. ఏ కారణం వల్ల అబ్దు రోజిక్ను అరెస్ట్ చేశారనేది తెలియరాలేదు. అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి అబ్దు రోజిక్ను దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. తజికిస్తాన్కి చెందిన అబ్దు రోజిక్కు యుఏఈ గోల్డెన్ వీసా ఉంది. దీంతో ఇతను చాలా ఏళ్లుగా దుబాయ్లోనే నివసిస్తున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే అత్యంత పాపులర్ అయిన యువ సెలబ్రిటీల్లో ఒకరైన అబ్దుకు చిన్నతనంలోనే అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా మరుగుజ్జుత్వం ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో 21 సంవత్సరాల వయసులోనూ అతని ఎత్తు కేవలం 3 అడుగుల 1 అంగుళం మాత్రమే. తన శారీరక వైకల్యాన్ని జయించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, ర్యాపర్గా సత్తా చాటి ఎందరికో ఆదర్శంగా నిలిచారు అబ్దు రోజిక్. తజికిస్తాన్ ర్యాపర్, బ్లాగర్ అయిన బారన్ మార్గదర్శకత్వంలో అబ్దు రోజిక్ రాటుదేలారు. అన్ని రకాల మెళకువలు నేర్చుకుని 2019 నుంచి ప్రొఫెషనల్ ర్యాపర్గా ప్రస్థానం ప్రారంభించారు అబ్దు. ఓహీ దిల్ జోర్, చాకీ చాకీ బోరాన్, మోదర్ తదితర పాటలకు ఆయన తన గాత్రాన్ని అందించారు. 2021లో అర్జిత్ సింగ్ ఆలపించిన ఎన్నా సోనా అనే హిందీ పాటను పాడి దానికి సంబంధించిన వీడియోను అప్లోడ్ చేశారు. ఇది ఏడాది తర్వాత అబుదాబిలో జరిగిన 22వ ఐఫా అవార్డు వేడుకలకు అబ్దుకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా 1942 ఏ లవ్ స్టోరీ మూవీలోని ఎక్ లడ్కీకో దేఖాతో ఐసాలాగా పాటను ఆలపించారు. ఈ క్రమంలో అబ్దు రోజిక్కు బిగ్ బాస్ హిందీ 16లో కంటెస్టెంట్గా అవకాశం దక్కింది. బిగ్ బాస్ షో కారణంగా అతనికి ఇండియాలోనూ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇటీవల లాఫర్ చెఫ్స్ సీజన్ 2 అనే కుకింగ్ రియాలిటీ షోలో అబ్దు రోజిక్ సందడి చేశారు. ఈ షోలో ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్తో జోడీ కట్టారు. అయితే అబ్దు రోజిక్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ హాస్పిటాలిటీ సంస్థకు చెందిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అబ్దు రోజిక్ను ప్రశ్నించింది. అయితే ఈ కేసులో అతన్ని నిందితుడిగా చేర్చలేదు. తాజాగా దుబాయ్ పోలీసులు అబ్దు రోజిక్ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. అయితే అరెస్టు వార్తలను అబ్దు రోజిక్ టీం ఖండించింది. ఆయనని కొద్దిసేపు విచారించి బెయిల్పై విడిచిపెట్టారని పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ आपको कई बार वार्न किया जा रहा है। वीकेंड पर अपनी हर हरकत का బిగ్ బాస్ షో అంటే తెలియని వారు ఉండరు. మొత్తం ఇండియాలో మెగా రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ కార్యక్రమం హిందీ సహా దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవడానికి సిద్ధమైంది. హిందీలో తొలుత ఈ కార్యక్రమం ప్రసారం అవుతుండగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ హోస్ట్గా ప్రసారమవుతున్న హిందీ బిగ్ బాస్కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆ షోలో కంటెస్టెంట్స్గా పాలు పంచుకోవడానికి పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో ఈ షోలో పాల్గొన్న వారు కెరీర్ పరంగా బిజీ కావడం దీనికి కారణం. అయితే ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ దొంగతనం ఆరోపణలపై అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే గాయకుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ను శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మాంటెనెగ్రో నుంచి దుబాయ్లో దిగిన కాసేపటికే శనివారం తెల్లవారుజామున 5 గంటలకు అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. ఏ కారణం వల్ల అబ్దు రోజిక్ను అరెస్ట్ చేశారనేది తెలియరాలేదు. అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి అబ్దు రోజిక్ను దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. తజికిస్తాన్కి చెందిన అబ్దు రోజిక్కు యుఏఈ గోల్డెన్ వీసా ఉంది. దీంతో ఇతను చాలా ఏళ్లుగా దుబాయ్లోనే నివసిస్తున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే అత్యంత పాపులర్ అయిన యువ సెలబ్రిటీల్లో ఒకరైన అబ్దుకు చిన్నతనంలోనే అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా మరుగుజ్జుత్వం ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో 21 సంవత్సరాల వయసులోనూ అతని ఎత్తు కేవలం 3 అడుగుల 1 అంగుళం మాత్రమే. తన శారీరక వైకల్యాన్ని జయించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా,
ర్యాపర్గా సత్తా చాటి ఎందరికో ఆదర్శంగా నిలిచారు అబ్దు రోజక్. తజికిస్తాన్ ర్యాపర్, బ్లాగర్ అయిన బారన్ మార్గదర్శకత్వంలో అబ్దు రోజిక్ రాటుదేలారు. అన్ని రకాల మెళకువలు నేర్చుకుని 2019 నుంచి ప్రొఫెషనల్ ర్యాపర్గా ప్రస్థానం ప్రారంభించారు అబ్దు. ఓహీ దిల్ జోర్, చాకీ చాకీ బోరాన్, మోదర్ తదితర పాటలకు ఆయన తన గాత్రాన్ని అందించారు. 2021లో అర్జిత్ సింగ్ ఆలపించిన ఎన్నా సోనా అనే హిందీ పాటను పాడి దానికి సంబంధించిన వీడియోను అప్లోడ్ చేశారు. ఇది ఏడాది తర్వాత అబుదాబిలో జరిగిన 22వ ఐఫా అవార్డు వేడుకలకు అబ్దుకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా 1942 ఏ లవ్ స్టోరీ మూవీలోని ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా పాటను ఆలపించారు. ఈ క్రమంలో అబ్దు రోజిక్కు బిగ్ బాస్ హిందీ 16లో కంటెస్టెంట్గా అవకాశం దక్కింది. బిగ్ బాస్ షో కారణంగా అతనికి ఇండియాలోనూ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇటీవల లాఫర్ చెఫ్స్ సీజన్ 2 అనే కుకింగ్ రియాలిటీ షోలో అబ్దు రోజిక్ సందడి చేశారు. ఈ షోలో ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్తో జోడీ కట్టారు. అయితే అబ్దు రోజిక్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ హాస్పిటాలిటీ సంస్థకు చెందిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అబ్దు రోజిక్ని ప్రశ్నించింది. అయితే ఈ కేసులో అతన్ని నిందితుడిగా చేర్చలేదు. తాజాగా దుబాయ్ పోలీసులు అబ్దు రోజిక్ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. అయితే అరెస్టు వార్తలను అబ్దు రోజిక్ టీం ఖండించింది. ఆయనని కొద్దిసేపు విచారించి బెయిల్పై విడిచిపెట్టారని పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ आपको कई बार वार्न किया जा रहा है वीकेंड पर अपनी हर हरकत का బిగ్ బాస్ షో అంటే తెలియని వారుండరు. మొత్తం ఇండియాలో మెగా రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ కార్యక్రమం హిందీ సహా దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవడానికి సిద్ధమైంది. హిందీలో తొలుత ఈ కార్యక్రమం ప్రసారం అవుతుండగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ హోస్ట్గా ప్రసారమవుతున్న హిందీ బిగ్ బాస్కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆ షోలో కంటెస్టెంట్స్గా పాలు పంచుకోవడానికి పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో ఈ షోలో పాల్గొన్న వారు కెరీర్ పరంగా బిజీ కావడం దీనికి కారణం. అయితే ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ దొంగతనం ఆరోపణలపై అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే గాయకుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ను శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మాంటెనెగ్రో నుంచి దుబాయ్లో దిగిన కాసేపటికే శనివారం తెల్లవారుజామున 5 గంటలకు అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. ఏ కారణం వల్ల అబ్దు రోజిక్ను అరెస్ట్ చేశారనేది తెలియరాలేదు. అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి అబ్దు రోజిక్ను దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. తజికిస్తాన్కి చెందిన అబ్దు రోజిక్కు యుఏఈ గోల్డెన్ వీసా ఉంది. దీంతో ఇతను చాలా ఏళ్లుగా దుబాయ్లోనే నివసిస్తున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే అత్యంత పాపులర్ అయిన యువ సెలబ్రిటీల్లో ఒకరైన అబ్దుకు చిన్నతనంలోనే అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా మరుగుజ్జుత్వం ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో 21 సంవత్సరాల వయసులోనూ అతని ఎత్తు కేవలం 3 అడుగుల 1 అంగుళం మాత్రమే. తన శారీరక వైకల్యాన్ని జయించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, ర్యాపర్గా సత్తా చాటి ఎందరికో ఆదర్శంగా నిలిచారు అబ్దు రోజక్. తజికిస్తాన్ ర్యాపర్, బ్లాగర్ అయిన బారన్ మార్గదర్శకత్వంలో అబ్దు రోజిక్ రాటుదేలారు. అన్ని రకాల మెళకువలు నేర్చుకుని 2019 నుంచి ప్రొఫెషనల్ ర్యాపర్గా ప్రస్థానం ప్రారంభించారు అబ్దు. ఓహీ దిల్ జోర్, చాకీ చాకీ బోరాన్, మోదర్ తదితర పాటలకు ఆయన తన గాత్రాన్ని అందించారు. 2021లో అర్జిత్ సింగ్ ఆలపించిన ఎన్నా సోనా అనే హిందీ పాటను పాడి దానికి సంబంధించిన వీడియోను అప్లోడ్ చేశారు. ఇది ఏడాది తర్వాత అబుదాబిలో జరిగిన 22వ ఐఫా అవార్డు వేడుకలకు అబ్దుకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా 1942 ఏ లవ్ స్టోరీ మూవీలోని ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా పాటను ఆలపించారు. ఈ క్రమంలో అబ్దు రోజిక్కు బిగ్ బాస్ హిందీ 16లో కంటెస్టెంట్గా అవకాశం దక్కింది. బిగ్ బాస్ షో కారణంగా అతనికి ఇండియాలోనూ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇటీవల లాఫర్ చెఫ్స్ సీజన్ 2 అనే కుకింగ్ రియాలిటీ షోలో అబ్దు రోజిక్ సందడి చేశారు. ఈ షోలో ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్తో జోడీ కట్టారు. అయితే అబ్దు రోజిక్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ హాస్పిటాలిటీ సంస్థకు చెందిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అబ్దు రోజిక్ని ప్రశ్నించింది. అయితే ఈ కేసులో అతన్ని నిందితుడిగా చేర్చలేదు. తాజాగా దుబాయ్ పోలీసులు అబ్దు రోజిక్ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. అయితే అరెస్టు వార్తలను అబ్దు రోజిక్ టీం ఖండించింది. ఆయనని కొద్దిసేపు విచారించి బెయిల్పై విడిచిపెట్టారని పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.